హాయ్ వెల్కమ్ టు కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఆలూ బేసన్ ఎలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 4 ఆలూలను తీసుకొని వాటిని మంచిగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లోనే వాటిని ముక్కల్ని ఉంచాలి. ఎందుకంటే ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆయిల్‌లో. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితున్నప్పుడే దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడే మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే ఆలు ముక్కలు తొందరగా అడుగంటి మాడిపోతాయి కాబట్టి ఇది మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఆ ముక్కలు మంచిగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ పొడి శనగపిండి. ఆ పొడి పిండిని మనం ఆలూలలో వేసుకొని ఇక్కడ కూడా మంట మొత్తం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కలుపుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చామనుకోండి, ఆ పిండి అనేది మంచిగా ఉడికి ఆలు ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అనేది మరింత బాగా వస్తుంది. నేను కలిపాను కదా మంచిగా. ఇలా కలిపింది పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది. ఇంతే 5 మినిట్స్‌లో రెడీ అయ్యే ఆలూ బేసన్ కర్రీ. ఇవాళ నేను లంచ్‌లో ఇదే మొత్తం వేసుకొని తినేసాను. మీరు కూడా లంచ్‌లో ఏం తిన్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.